వైద్యుల వేదిక కార్యక్రమానికి స్వాగతం. అసలు లేజర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? లేజర్ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తారు? అలానే గమ్ డిసీజెస్ అనేది ఎందుకు వస్తుంది? వీటన్నిటికీ చక్కని డీటెయిల్ సొల్యూషన్స్ అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ నిధి గారు. మరి డాక్టర్ని పరిచయం చేసుకొని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. డాక్టర్, మరి గమ్ డిసీజ్ అనేది ఎందుకు ఏర్పడుతుంది? నార్మల్గా టీత్ పైన డిపాజిట్స్ అలా వస్తూ ఉంటాయి కదండి, అంటే హార్డ్ డిపాజిట్స్ కనిపిస్తూ ఉంటాయి, ఎల్లో కలర్ డిపాజిట్స్ వస్తాయి. యూజువల్లీ క్లీనింగ్ కావాలి అని వస్తూ ఉంటారు. నార్మల్గా పేషెంట్స్ వచ్చేది నా టీత్ ఎల్లో ఉన్నాయి, దాన్ని వైట్గా చేయండి, లేదంటే బ్లీడింగ్ వస్తుంది అనే కంప్లైంట్ మెయిన్గా వస్తుంది. సో గమ్స్ స్వెల్ అవ్వడం, గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడం, దాని మెయిన్ రీజన్ ఏంటంటే గమ్స్ పైన టీత్ పైన డిపాజిట్ ఉండడం వలన అది ఎక్కువ అయినప్పుడు చిగురికి తగిలినప్పుడు అప్పుడు గమ్స్ స్వెల్ అవ్వడం, బ్లీడింగ్ అవ్వడం వస్తుందని ఇనిషియల్ స్టేజెస్లో. ఇనిషియల్గా బ్లీడింగ్ వచ్చినప్పుడు మనం జస్ట్ టీత్ క్లీన్ చేసుకుంటే మట్టుకు అది సరిపోతుంది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుందో, అంటే చిగురు కిందికి కూడా ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతూ ఉందని స్టార్టింగ్ స్టేజ్లో మట్టుకు నార్మల్ క్లీనింగ్తో సరిపోతుంది. ఎప్పుడైతే ఆ గార అనేది డిపాజిట్స్, దాన్ని క్యాలిక్యులస్ అంటామండి. యూజువల్గా క్యాలిక్యులస్ ఎప్పుడు చిగురు లోపలికి వెళ్ళిపోతుందో అప్పుడు గమ్స్ వెళ్ళవడం, బ్లీడింగ్ రావడం ఎక్కువైపోతూ ఉంటుంది. ఇనిషియల్ స్టేజెస్లో ఓన్లీ స్లైట్ మాత్రమే, కొంచెం గమ్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే కొద్దీ పన్ను చుట్టూరుగా బోన్ ఉంటుందండి. యూజువల్గా టీత్ అనేది సపోర్ట్ అయ్యేది బోన్, దానిపై నుంచి మన గమ్స్ కవరింగ్ వస్తుంది. సో ఇన్ఫెక్షన్ ఫస్ట్ టూత్ నుంచి, తర్వాత గమ్స్ నుంచి, తర్వాత బోన్కి రీచ్ అవుతుంది. సో ఎప్పుడైతే బోన్ ఇన్వాల్వ్ అయిపోయిందో అప్పుడు పన్ను లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుందండి. యూజువల్లీ అందరూ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, పన్ను లూజే అయింది కదా, నొప్పి లేదు అనేది. కానీ దాని ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. స్టార్టింగ్ నొప్పి ఏమీ ఉండదు, పేషెంట్కి ఎలాంటి పెయిన్ ఉండదు, కాకపోతే డ్యామేజ్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో మెయిన్ రీజన్ గమ్స్కి డిసీజ్, ఇన్ఫెక్షన్ రావడానికి, పళ్ళు లూజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ డిపాజిట్స్ అండి. అది ఇనిషియల్ స్టేజెస్లోనే మనం చూసుకొని నార్మల్ క్లీనింగ్తో అది మనం స్టాప్ చేయొచ్చు. కొన్ని ప్రికాషన్స్ యూస్ చేస్తూ, మౌత్ వాషెస్, రెగ్యులర్ ఫ్లాసింగ్, బ్రషింగ్ వల్ల అది మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఎక్కువైందో దానివల్ల గమ్స్ డిసీజ్ అనేది వస్తుందండి. ఓకే, మరి డాక్టర్, గమ్ డిసీజ్ అనేది సర్టెన్ ఏజ్ లిమిట్ అని ఏమైనా ఉంటుందా వాళ్ళకి? మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో మిడిల్ ఏజ్లో వస్తుందండి. లైక్ ఆఫ్టర్ 40 తర్వాత ఏజ్ వాళ్ళకే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఈ గమ్ డిసీజ్ అనేది యంగ్ పేషెంట్స్లో కూడా కనిపిస్తుంది, విచ్ ఇస్ వెరీ రేర్. కానీ దాంట్లో మెయిన్ రీజన్ ఏంటిదంటే క్యాలిక్యులస్ అలా ఉండదండి. ఇక్కడ జనరల్గా గమ్స్ డిసీజెస్కి మెయిన్ రీజన్ క్యాలిక్యులస్. కొన్నిసార్లు యంగ్ పేషెంట్స్ ఈవెన్ బిలో 30 ఇయర్స్లో కూడా కొన్ని పేషెంట్స్ వస్తారండి. అక్కడ ఏంటంటే అసలు ఎలాంటి క్యాలిక్యులస్ ఉండదు, బట్ సివియర్ డ్యామేజ్ ఉంటుంది. ఏదో 50 ఇయర్స్ పైగా కనిపించే వాళ్ళకంటే ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. అది మోస్ట్లీ లైక్ జెనెటిక్స్ వల్ల అలా వస్తుంది అండి. డాక్టర్, మరి గమ్ డిసీజ్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? దానికి మెయిన్ ట్రీట్మెంట్ సివియారిటీని బట్టి ట్రీట్మెంట్స్ ఉంటుందండి. వెదర్ ఇనిషియల్ స్టేజెస్లో ఉంటే నార్మల్ స్కేలింగ్ వల్ల కూడా తగ్గిపోతుంది. నార్మల్ స్కేలింగ్ చేసి నార్మల్ ఓరల్ హైజీన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, లైక్ బ్రషింగ్, మౌత్ వాషెస్, కొన్ని ఇన్స్ట్రక్షన్స్తో తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ సివియారిటీ ఉంది, లైక్ టూత్ మొబిలిటీ ఉండడం వల్ల, అంటే మనం నార్మల్గా చూస్తే సివియారిటీ అనేది తెలియదండి, ఓపీజీ అనేది ఉంటుంది. అంటే అన్ని టీత్ ఎక్స్రే మనకు అందులో కనిపిస్తుంది. అంటే బోన్ డ్యామేజ్ ఏ లెవెల్ వరకు ఉంది చూసుకొని దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ప్లానింగ్ ఉంటుందండి. అండ్ మోర్ సివియర్ కండిషన్లో ఫ్లాప్ సర్జరీ అనేది ఉంటుంది. అది ఏంటంటే ఫర్దర్గా ఇన్ఫెక్షన్ అవ్వకుండా టీత్ని మనం సేవ్ చేసుకోవడానికి ఉంటుంది. దాంట్లో మొబిలిటీస్ అంటే టీత్ మొబైల్ ఉండడం కూడా దాంట్లో గ్రేడ్స్ అనేవి ఉంటుందండి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. ఒకవేళ గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఉంటే మనం టీత్ని సేవ్ చేసుకోవచ్చు. గ్రేడ్ 2 ఉన్నది ఉంటే గ్రేడ్ 1కి వచ్చేస్తుంది. గ్రేడ్ 1లో ఉంటే ఫర్మ్ అయిపోతుంది, అంటే కంప్లీట్ స్ట్రాంగ్ అయిపోతుంది ట్రీట్మెంట్ తర్వాత. సో ఫ్లాప్ సర్జరీ అండ్తో మనం ట్రీట్మెంట్ అనేది అవుతుందండి. డాక్టర్, మరి చాలా మందికి చిగుర్లు జారిపోతున్నాయండి, అటువంటి వారికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? యూజువల్లీ మెయిన్ రీజన్ చిగుళ్ళకి జారిపోవడానికి హార్డ్ బ్రషింగ్ అండి. యూజువల్గా అందరూ లైక్ టీత్ వైట్ అవ్వాలి అని చెప్పేసి చాలా గట్టిగా బ్రష్ చేస్తూ ఉంటారు, విచ్ ఈస్ యాక్చువల్లీ అలా చేయకూడదు. అండ్ కొందరు ఏంటంటే బ్రష్కి వచ్చే బ్రిజెస్ స్ట్రాంగ్గా ఉంటే దానివల్ల ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటారు. యూజువల్లీ హార్డ్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ వాడకూడదండి. హార్డ్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ వాడడం వల్ల, చాలా ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల, అండ్ ప్రొలాంగ్డ్ బ్రషింగ్ వల్ల మోర్ దెన్ 2 minutes యాక్చువల్లీ బ్రషింగ్ చేయకూడదు. ఓన్లీ బ్రషింగ్ టైమ్ ఇస్ విత్ ఇన్ 2 to 3 minutes అంతే.
చిగుళ్ళు జారడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హార్డ్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ వాడడం ఫస్ట్ రీజన్, అండ్ సెకండ్ రీజన్ ఎక్కువ ప్రెషర్ పెట్టడం అండ్ ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ బ్రషింగ్. సో దాన్ని అవాయిడ్ చేయడానికి నార్మల్గా మనకి మార్కెట్లో దొరుకుతాయి, దాని బ్రష్ పైన ఉంటుందండి సాఫ్ట్ బ్రిజిల్, వెరీ సాఫ్ట్ అని ఉంటుంది. యూజువల్గా మనం వాడాల్సింది ఇదర్ సాఫ్ట్ ఆర్ వెరీ సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ వాడాలి, అండ్ ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకూడదు, అండ్ ప్రొలాంగ్ పీరియడ్ కూడా బ్రష్ చేయకూడదు. దానికి ట్రీట్మెంట్ వచ్చేసి చిగురు జారిపోయినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. కొన్నిసార్లు సిమెంట్ పెట్టేసి అలా చేయొచ్చు, కొన్నిసార్లు అలా పెట్టినా రిపీటెడ్గా అది వస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే కిందికి జారిన చిగురిని మనం పైకి వేస్తామండి, అంటే ఫర్దర్గా ఇంకా పర్మనెంట్ ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. చిగురు ఏదైతే కిందికి జారిందో అది మనం ఎలివేట్ చేసి పైకి ఎక్కడి వరకు లెవెల్కి ఉండాలో అక్కడి వరకు సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయండి. మరి అలా చేస్తున్నప్పుడు సర్టైన్ ఈ ఫుడ్ తినాలి, ఈ ప్రొడక్ట్స్ వాడాలి అంటే కొన్ని ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుందండి. అంటే పెయిన్ అనేది లైక్ వెరీ నార్మల్గా ఉంటుంది. ఏ ప్రొసీజర్ చేసినా డెంటిస్ట్రీలో అండర్ లోకల్ అనెస్థీషియానే చేస్తామండి. దాని తర్వాత మెడిసిన్స్ వాడాలి, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్డ్ ఫుడ్ తీసుకోవద్దు, అండ్ అక్కడ ఏది తగలకుండా చూసుకోవాల్సి వస్తుంది. ఒక 1 వీక్ వరకు కొంచెం ఫుడ్ ప్రికాషన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. డాక్టర్, మరి చాలా మందికి గమ్మీ స్మైల్ ఉంటుందని బాధపడుతుంటారు, అంటే బ్లాక్ గా కనిపిస్తుంది, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? కొన్నిసార్లు అంటే మెయిన్గా మనకి గమ్స్ అనేవి యూజువలీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో లైక్ పింక్ కలర్ ఉంటుంది. యూజువల్ కలర్ ఆఫ్ ద గమ్స్ ఇస్ పింక్, కానీ కొందరిలో మనం బ్రౌన్ కలర్, మెరూన్ కలర్ అలా లైక్ షేడ్స్ ఉండడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే మన స్కిన్ టోన్ అండ్ మన గమ్స్ కలర్ ఒకటే లాగా ఉంటుంది. మీరు యూజువల్గా చూస్తే వైట్గా ఫెయిర్గా ఉన్న స్కిన్ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకి పింక్ కలర్ గమ్స్, డార్క్గా ఉన్న వాళ్ళకి డార్క్గా ఉంటుంది యూజువల్గా. బట్ సమ్టైమ్స్ ఇర్రెస్పెక్టివ్ టు ద స్కిన్ కలర్ గమ్స్ కూడా అంటే ఫేర్గా ఉన్న వాళ్ళలో కూడా కొంచెం బ్లాక్ పిగ్మెంటేషన్ అనేది ఉంటుందండి. అంటే నవ్వినప్పుడు బ్లాక్గా కనిపించడం అలా కంప్లైంట్స్ ఉంటుందండి. అది ఎందుకంటే మెలానిన్ పిగ్మెంట్ అనేది ఉంటుంది గమ్స్లో. ఆ పిగ్మెంటేషన్ ఎక్కువ అవ్వడం వలన గమ్స్ అనేవి బ్లాక్గా కనిపిస్తూ ఉంటాయి. దానికి డీపిగ్మెంటేషన్ అనే ప్రొసీజర్ ఉంటుంది. అంటే పిగ్మెంటేషన్ని తీసేస్తాం, అంటే జస్ట్ స్క్రేపింగ్, వెరీ సింపుల్ ప్రొసీజర్ అండి. ఇట్ టేక్స్ లైక్ 15 to 20 minutes, అంటే సింగిల్ అపాయింట్మెంట్లో అయిపోతుంది. అండ్ యూ కెన్ సీ లైక్ డ్రాస్టిక్ చేంజ్. లైక్ మెయిన్గా ఈ ప్రొసీజర్ అంటే కాంప్లెక్షన్ని బట్టి మేము అడ్వైస్ చేస్తాం. ఇఫ్ డార్క్ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు మాకు కావాలి అంటే కూడా చెయ్యము, ఎందుకంటే అది స్మైల్ చేసినప్పుడు ఇట్ షుడ్ బి లైక్ న్యాచురల్గా ఉండాలి. సో స్కిన్ కాంప్లెక్స్ని బట్టి చేస్తామండి. అండ్ లైక్ 1 వీక్లో యూ కెన్ సీ ద రిజల్ట్స్, కంప్లీట్ రిజల్ట్స్. అంటే సర్టెన్ ఏజ్ లిమిట్ ఉంటుందా డాక్టర్? ఈ ఏజ్ వాళ్ళకి లేదు, ఎవరికైనా చేయొచ్చు అండి. ఇట్స్ లైక్ ఓన్లీ ½ an hour ప్రొసీజర్, అండ్ రిజల్ట్స్ విల్ బి లైక్ వితిన్ 2-3 days యూ కెన్ సీ ద డ్రాస్టిక్ చేంజ్. బట్ కంప్లీట్ హీల్ అవ్వడానికి ఒక 1 week టైం పడుతుంది. ఓకే డాక్టర్, మరి చాలా మందికి మనం అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మాట్లాడుతున్నప్పుడు బ్యాడ్ బ్రీత్ వస్తుంది, దేనివల్ల? మెయిన్ రీజన్ అనేది క్యాలిక్యులస్. ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే టీత్ పైన ఉండే ఎల్లో కలర్ డిపాజిట్ని క్యాలిక్యులస్ అంటాము. మెయిన్గా క్యాలిక్యులస్ ఉండడం, ఫస్ట్ రీజన్ క్యాలిక్యులస్ ఉండడం వల్ల వస్తుందండి. పూర్ ఓరల్ హైజీన్, అంటే మేబీ క్యాలిక్యులస్ ఉండడం వలన కొందరికి చాలా డికేస్ ఉంటాయి, అంటే క్యావిటీస్, నెంబర్ ఆఫ్ క్యావిటీస్ ఎక్కువ ఉంటుంది, అంటే తిన్నదంతా క్యావిటీస్లో ఉండిపోవడం అండ్ టూత్ పైన ఉండే డిపాజిట్స్ వల్ల. మెయిన్ రీజన్స్ అయితే ఇవే అండి, క్యాలిక్యులస్ అండ్ డికేస్ ఎక్కువ ఉండడం వల్ల వస్తుంది, అంటే పూర్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం వల్ల వస్తుంది. అండ్ సో ఈ ట్రీట్మెంట్స్ క్లీనింగ్ చేయించుకోండి, డైలీ మౌత్ వాష్ కూడా ప్రొలాంగ్ పీరియడ్ వాడాల్సిన అవసరం లేదండి. నార్మల్గా క్యాలిక్యులస్ ఎక్కువ ఉన్న వాళ్ళనే వస్తుంది. నార్మల్ క్లీనింగ్ చేయించుకొని మౌత్ వాష్ 2 weeksకి వాడితే తగ్గిపోతుంది. అండ్ ఇదే కాకుండా అండ్ మెయిన్లీ టంగ్ బ్రషింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, విచ్ ఇస్ వెరీ, అంటే అందరూ అనుకుంటారు పన్ను క్లీన్ అయిపోతుంది ఏమీ ఉండదు అని, కానీ లార్జ్ నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా యాక్చువల్లీ టంగ్లో ఉంటుంది మోర్ దెన్ టీత్. సో టంగ్ బ్రషింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అపార్ట్ ఫ్రమ్ బ్రషింగ్ టు. అండ్ ఇదే కాకుండా నార్మల్గా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయండి బ్యాడ్ బ్రీత్కి. అపార్ట్ ఫ్రమ్ దిస్ కొందరు స్మోకర్స్ చాలా స్మోకింగ్ వల్ల వస్తుంది, అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఆనియన్ ఎక్కువ తినడం, అండ్ మెయిన్ ఫాస్టింగ్ చేసే వాళ్ళల్లో కూడా, అండ్ అంటే ఎక్కువసేపు డిహైడ్రేటెడ్ ఉంటే కూడా వస్తుంది, వాటర్ ఎక్కువసేపు తీసుకోపోవడం వల్ల వస్తుంది, కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఓరల్ రీజన్స్ ఈవెన్ ఎక్స్ట్రా ఓరల్గా కూడా వస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే వాళ్ళలో కూడా బ్యాడ్ బ్రీత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఎప్పుడైనా అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ మీరు కన్సల్ట్ చేస్తే అది ఓరలా ఎక్స్ట్రా ఓరలా అనేది మనము డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు టీత్ క్లీనింగ్ చేస్తే మొత్తం ఆ ప్రాబ్లం నుంచి మనం సాల్వ్ అవుతామా? లేదండి, అదే చెప్పలేం. అదే చెప్తున్నా, కొందరు అంటారు మా టీత్ అన్ని క్లీన్గా ఉన్నాయి, స్కేలింగ్ చేసుకున్నా కూడా బ్యాడ్ బ్రీత్ వస్తుంది. ఫస్ట్ మనం రీజన్ ఏంటి అనేది కనుక్కోవాలండి. కొందరిలో అంత బాగుంటుంది, ఎలాంటి ఓరల్ ప్రాబ్లం లేకున్నా బ్యాడ్ బ్రీత్ వస్తుందంటే దెర్ ఇస్ సంథింగ్ నాట్ రిలేటెడ్ టు ద ఓరల్ క్యావిటీ. డాక్టర్, మరి లేజర్ ట్రీట్మెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? ఈ గమ్స్ డిసీజ్కి మనం చేసే ప్రొసీజర్ని ఫ్లాప్ సర్జరీ అంటామండి. అది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటేమో మాన్యువల్ ప్రొసీజర్, ఒకటేమో లేజర్ ప్రొసీజర్. లేజర్కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే ద ట్రీట్మెంట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ అండి. ఇప్పుడు యూజువల్లీ ఫ్లాప్ సర్జరీ అంటే కంప్లీట్ ఫుల్ మౌత్ చేస్తే ఇట్ విల్ బి లైక్ వెరీ లాంగ్ ప్రొసీజర్ అండి. యూజువల్లీ 4 అపాయింట్మెంట్స్లో చేస్తాం, 1 సైడ్ అలా 4 సైడ్గా చేస్తాం, విచ్ విల్ బి లైక్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద పేషెంట్, అంటే రిపీటెడ్గా రావడం. లేజర్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఏంటంటే ప్రొసీజర్ వెరీ ఫాస్ట్ ఉంటుంది, పెయిన్లెస్ ప్రొసీజర్. మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ లేజర్ ఇస్ పేషెంట్ డిస్కంఫర్ట్ అనేది తక్కువ ఉంటుందండి పోస్ట్ ఆపరేటివ్లో. అంటే సర్జరీ చేసినప్పుడు యూజువల్గా స్వెల్లింగ్ ఎక్కువ వస్తుంది, పెయిన్ వస్తుంది. అండ్ ఈ ఫ్లాప్ సర్జరీ వల్ల ఏంటిదంటే బ్లీడ్ అనేది నార్మల్గా ఎక్కువ ఉంటుంది, పేషెంట్స్ యూజువల్లీ భయపడుతూ ఉంటారు. లేజర్ వల్ల బ్లీడింగ్ అసలు ఏమీ ఉండదండి. యాక్చువల్లీ లైక్ పేషెంట్ విల్ బి సీయింగ్ నో బ్లీడింగ్ ఉండదు, పెయిన్, స్వెల్లింగ్. పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ ఆర్ వెరీ లెస్ విత్ లేజర్ అండ్ మోర్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ విత్ లెస్ పీరియడ్ ఆఫ్ టైం. 12 to 16 ఇయర్స్ పిల్లలకు కూడా ఈ ట్రీట్మెంట్ చేస్తారా, లేదంటే వేరే ఏదైనా? లేదండి, ఈ ప్రాబ్లం గమ్స్ డిసీజెస్లో మోస్ట్లీ ఏజ్ లైక్ మిడిల్ ఏజ్ వాళ్ళలోనే వస్తుంది. అబౌవ్ 40 ఇయర్స్లోనే మనం చూస్తాము. అండ్ మీకు చెప్పినట్టుగా కొందరికి జెనెటిక్స్ వల్ల యంగ్ ఏజ్లో వస్తుంది అని చెప్పాను, దాన్ని అగ్రెసివ్ పెరియోడాంటైటిస్ అంటారండి. అది మనం 20 ఇయర్స్ బిలో వాళ్ళలో చూడము, ఇట్ విల్ బి సీన్ విత్ ఇన్ 20 to 40 ఇయర్స్ మధ్యలో చూస్తాము. అది జెనెటిక్స్ వల్ల వస్తుంది. అండ్ బిలో 20 ఇయర్స్ లైక్ నార్మల్ గమ్ డిసీజెస్ వస్తే దానికి ఓన్లీ స్కేలింగ్ అండ్ ఫ్యూ ప్రికాషన్స్తో సరిపోతుంది. చిన్నపిల్లలకి అసలు ఈ ప్రొసీజర్తో ఎలాంటి సంబంధం లేదు, నార్మల్ క్లీనింగ్తో వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోతుంది. డాక్టర్, మరి గమ్ డిసీజ్ ట్రీట్మెంట్ చేయడానికి స్పెషలిస్ట్ ఎవరైనా ఉంటారా? యా అండి, యాక్చువల్లీ డెంటిస్ట్రీలో దే ఆర్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అండి, విచ్ ఈస్ యూజువల్లీ నాట్ అవేర్ ఆఫ్ మెనీ పీపుల్. అండ్ ఓరల్ క్యావిటీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్కి దే ఆర్ ఎ స్పెషలిస్ట్, లైక్ దే ఆర్ 8 బ్రాంచెస్. అండ్ గమ్స్తో డీల్ చేసే వాళ్ళని పెరియోడాంటిస్ట్ అంటారండి. సో పెరియోడాంటిక్స్ ఇస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద గమ్స్ అండ్ ద బోన్. టూత్ చుట్టూ ఉన్న స్ట్రక్చర్ని డీల్ చేసే వాళ్ళని పెరియోడాంటిస్ట్ అంటారండి. అండ్ పెరియోడాంటిస్ట్ ఆర్ మెయిన్లీ రిలేటెడ్ టు ద గమ్స్. అండ్ గమ్స్ ట్రీట్మెంట్ నేను మీకు ఇంతకు ముందుగా చెప్పినట్టుగానే ఫ్లాప్ సర్జరీస్ అండ్ వాట్ ఎవర్ రిలేటెడ్ టు ద గమ్స్. కొన్నిసార్లు పస్ రావడం అవుతూ ఉంటుంది, కొన్ని ఎన్లార్జ్మెంట్ అవుతూ ఉంటుంది, అంటే గమ్స్ మొత్తం స్వెల్ అయిపోయి, కొందరికేమో యూజువల్గా మొత్తం గమ్స్ అన్నీ స్వెల్ అయిపోతూ ఉంటాయి, కొందరికి ఒకటే దగ్గర ఎన్లార్జ్మెంట్ రావడం, అంటే ఒక ఓవర్ గ్రోత్ లాగా రావడం అలా జరుగుతూ ఉంటుంది. సో డిఫరెంట్ ట్రీట్మెంట్స్, ఏ ట్రీట్మెంట్స్ అయినా గమ్స్కి సంబంధించింది పెరియోడాంటిస్ట్ మాత్రమే ట్రీట్ చేస్తారండి. అండ్ ఫ్లాప్ సర్జరీస్ కాకుండా కొన్ని డిఫరెంట్ టైప్, అంటే ఇప్పుడు చిగురికి ఏది కానీ కొందరికి పన్నుకి మధ్యలో ఎక్కువ స్పేస్ వచ్చేస్తుందండి, దానికి ఏంటంటే ఒక అటాచ్మెంట్ ఉంటుంది, ఆ అటాచ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల స్పేస్ వస్తూ ఉంటుంది. సో దాన్ని ఆ ప్రొసీజర్ ఆ అటాచ్మెంట్ని తీసేస్తారనమాట, దాన్ని ఫ్రీనెక్టమీ అంటారు. సో అది కూడా పెరియోడాంటిస్ట్, వాట్ ఎవర్ రిలేటెడ్ టు ద గమ్స్ విల్ డీల్ విత్ పెరియోడాంటిస్ట్ అని. డాక్టర్, మరి చిన్న పిల్లలకు కూడా బ్యాడ్ బ్రీత్ వస్తూ ఉంటుంది, వాళ్ళకి కూడా సేమ్ టీత్ క్లీనింగ్ చేస్తాం? యా అండి, అంటే చిన్నపిల్లలు యూజువల్లీ బ్రషింగ్ సరిగా చేయకుండా ఉండడం వల్ల, మెయిన్గా వాళ్ళకి బ్రషింగ్ సరిగా చేయకపోవడం వల్లనే బ్యాడ్ బ్రీత్ వస్తుందండి. అండ్ మెయిన్లీ ఇది అంటే పేరెంట్స్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఓన్లీ క్లీనింగ్తో సరిపోతుందండి, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండదు విచ్ ఈస్ రిలేటెడ్ టు ద గమ్స్, బికాస్ ఓన్లీ అది ఇనిషియల్ స్టేజెస్లో ఉంటుంది పిల్లలకి. అంటే పెద్దవాళ్ళకంటే డ్యామేజ్ ఎక్కువైపోతూ ఉంటుంది, బట్ యూజువల్లీ చిన్నపిల్లలకి ఓన్లీ వాళ్ళు సరిగా బ్రష్ చేసుకోకపోవడం, క్యావిటీస్ మాత్రమే ఉంటాయి, దానికంటే మించి ఏమీ ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి ఓన్లీ మంచి బ్రషింగ్ ట్వైస్ డైలీ అండ్ మౌత్ వాష్ కూడా వాళ్ళకి ఏమీ అవసరం లేదు, నార్మల్ క్లీనింగ్తో వాళ్ళకి సరిపోతుంది. అండ్ దే డోంట్ రిక్వైర్ ఎనీ ట్రీట్మెంట్ రిలేటెడ్ టు ద గమ్స్. డాక్టర్, మరి చిన్నపిల్లలకి ఆడుకుంటూ వెళ్తూ ఉంటే రాళ్ళు తనుకోనో ఎక్కడో గ్రౌండ్లో పడిపోతారు, పళ్ళు సగం వరకు విరిగిపోతూ ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్? అంటే వాళ్ళు అంత ఎక్కువ పెయిన్ కూడా భరించలేరు, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తారు? విరిగిపోతే మొత్తం తీసేస్తారా, లేదంటే దానికి ఏదైనా? అంటే అది టీత్ బ్రేక్ అయిన దాన్ని బట్టి ఉంటుందని, కొన్నిసార్లు పిల్లలు వస్తారు మొత్తం టీత్ బయటికి వచ్చేస్తుంది, ఆ పన్నుని పట్టుకొని కూడా వస్తూ ఉంటారండి.
సో అది మనం వైటల్ ఉందా లేదా అని చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందని. యూజువల్లీ ఎప్పుడైనా పన్ను విరిగిపోయినప్పుడు అది సెలైన్లో కానీ వాటర్లో కానీ అలా ర్యాప్ చేసుకొని పేపర్లో ర్యాప్ చేసుకొని వచ్చేస్తారండి. అలా రాకూడదు. ఏదైనా ఒక దాంట్లో ప్రిజర్వ్ చేసుకుని మెయిన్గా ఏంటంటే కోకోనట్ వాటర్, ఇన్ కేస్ కోకోనట్ వాటర్ అవైలబిలిటీ ఉంటే కోకోనట్ వాటర్, సెలైన్ అట్లీస్ట్ వాటర్లో తీసుకొని వస్తే పన్ను చుట్టూ ఉన్న వైటల్ స్ట్రక్చర్ని మనం ప్రిజర్వ్ చేయొచ్చు. అండ్ వెంటనే వితిన్ 1 hour ఆఫ్ టైంలో వస్తే మనం సాకెట్లో పెట్టి దాన్ని ప్రిజర్వ్ చేయడానికి ఉంటుందండి. వాళ్ళకి మరి అది పెట్టిన తర్వాత పెయిన్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రొసీజర్స్ కూడా మనకి ఉంటాయండి. అండ్ మీరు అడిగినట్టుగా పన్ను విరిగిపోతే ట్రీట్మెంట్స్ ఉంటాయి. అది డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ద ఫ్రాక్చర్. కొన్నిసార్లు కొంచెమే ఫ్రాక్చర్ అవుతుంది, మనకి జస్ట్ సిమెంట్ ఫిల్ చేస్తే సరిపోతుందండి. కొందరికి మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద టీత్ పోతుంది. దానికి అప్పుడు మనకి పల్పెక్టమీ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయండి. దాన్ని బట్టి ఇన్ కేస్ కంప్లీట్ టూత్ స్ట్రక్చరే పోతుంది, అప్పుడు పన్ను తీసేయడం అలా కూడా ఉంటుందండి. కాకపోతే చిన్నపిల్లలలో ఏంటంటే మిల్క్ టీత్కి డ్యామేజ్ అయితే ప్రాబ్లం ఏమీ ఉండదండి, ఎందుకంటే పర్మనెంట్ టీత్ వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. డాక్టర్ మరి చాలా మందికి ఐస్ క్రీమ్స్ తింటున్నా, కూల్ వాటర్ తాగుతున్నా జువ్వుమంటున్నా అంటుంటాయి. దేనికి అసలు ఎందుకు అలా జువ్వుమంటుంది వాళ్ళు? దాన్ని సెన్సిటివిటీ అంటారండి. యూజువల్గా ఐస్ క్రీమ్ తిన్నప్పుడు వాటర్ వెదర్ కోల్డ్ ఐటమ్స్ తీసుకున్నా హాట్ ఐటమ్స్ తీసుకున్నా వస్తుందండి. మెయిన్గా ఎనామిల్ లేయర్ పోవడం వల్ల టీత్లో 3 స్ట్రక్చర్స్ ఉంటాయండి: ఎనామిల్, డెంటిన్ అండ్ పల్ప్. ఎనామిల్ అనేది అవుటర్ స్ట్రక్చర్. ఎప్పుడైతే ఎనామిల్ పోతుందో అప్పుడు డెంటిన్ ఎక్స్పోజ్ అవుతుంది. ఎప్పుడు డెంటిన్ ఎక్స్పోజ్ అవ్వడం వలన సెన్సిటివిటీ అనేది వస్తుందండి. అండ్ ఆ సెన్సిటివిటీ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో మనం యంగ్ పిల్లలలో చూడము, విచ్ ఇస్ వెరీ కామన్ ఇన్ ద అగైన్ మిడిల్ ఏజ్డ్ అండ్ ఓల్డ్ ఏజ్. అండ్ మీకు చెప్పినట్టుగానే అగ్రెసివ్ బ్రషింగ్ చేయడం వలన ఎనామిల్ లేయర్ పోతుందండి. దానివల్ల డెంటిన్ ఎక్స్పోజ్ అవ్వడం వలన సెన్సిటివిటీ వస్తుంది. మెయిన్ రీజన్ ఎనామిల్, లాస్ ఆఫ్ ఎనామిల్ విచ్ ఇస్ డ్యూ టు ద అగ్రెసివ్ టూత్ బ్రషింగ్. అండ్ ఇంకొకటి, చాలామంది పేషెంట్స్ టీత్ వైట్ అవ్వాలని ఫ్రీక్వెంట్ స్కేలింగ్స్ చేయించుకుంటూ ఉంటారండి. ఐ మీన్ క్లీనింగ్ ఫ్రీక్వెంట్గా చేయించుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. ఎవ్రీ 6 months విజిట్ టు ద డెంటిస్ట్ ఈస్ రిక్వైర్డ్, బట్ నాట్ ద స్కేలింగ్. కొందరు అంటారు, మాకు చెప్పారు డాక్టర్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి స్కేలింగ్ చేయించుకోమన్నారని, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ నెససరీ. యాక్చువల్లీ ఎవ్రీ 6 months ఒకసారి విజిట్ ఈస్ నెససరీ. రిక్వైర్డ్ ఓన్లీ వీ హ్యావ్ టు గో ఫర్ స్కేలింగ్. అండ్ రిపీటెడ్గా స్కేలింగ్ చేసుకునే వాళ్ళలో కూడా సెన్సిటివిటీ అనేది కామన్గా వస్తుందండి. ఎందుకంటే ఎనామిల్ పోయినప్పుడు డెంటిన్ ఎక్స్పోజ్ అవ్వడం వల్లనే మనకి సెన్సిటివిటీ అనేది వస్తుంది. అండ్ సమ్ టైమ్స్ ఏదైనా టూత్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల కూడా సెన్సిటివిటీ చిన్నగా బ్రేక్ అయిపోతుంది. మనం తినేటప్పుడు కొందరికి గ్రైండింగ్ హ్యాబిట్స్ ఉంటుంది, అంటే నిద్రలో గ్రైండ్ చేయడం, అలా గట్టిగా కొరకడం, అప్పుడు ఎనామిల్ చిప్ ఆఫ్ అయిపోవడం వల్ల డెంటిన్ ఎక్స్పోజ్ అవ్వడం వల్లనే సెన్సిటివిటీ వస్తుందండి. అండ్ దానికి ట్రీట్మెంట్ డిపెండింగ్ అపాన్ ద ఎక్కడ ఎనామిల్ పోయింది అనే దాన్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు సర్వైకల్ ఏరియాస్లో పోతుంది, అప్పుడు ఏంటంటే మనం సిమెంట్ ఫిల్లింగ్ చేసుకుంటే పోతుంది. ఒక పర్టికులర్ టీత్కి పోయినప్పుడు మనం చేసుకోవచ్చు. కొన్ని దాంట్లో డీసెన్సిటివేటింగ్ పేస్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేస్ట్ ఉంటుందండి, దానివల్ల మోస్ట్ ఆఫ్ ద టైం క్యూర్ అవుతుంది. ఓకే డాక్టర్, మరి సర్టెన్ అంటే 15 days 1 month వరకు టూత్ బ్రష్ యూస్ చేయాలా? ఎంత టైం ప్రకారం యూస్ చేస్తే మంచిది? ఏ టూత్ బ్రష్ అయినా మార్నింగ్ మనం బ్రషింగ్ చేస్తాం కదా, బ్రష్ అంటే ఎన్ని డేస్ యూస్ చేస్తే మంచిది? యూజువల్లీ ట్వైస్ ఏ బ్రషింగ్ డైలీ ఇస్ రిక్వైర్డ్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బ్రష్ ఎట్ ద నైట్ టైం, అట్లీస్ట్ వీ హ్యావ్ టు గార్గిల్ బిఫోర్ స్లీప్. మెయిన్గా క్యావిటీస్ రావడానికి ప్రాబ్లం మనం సరిగా తిన్నదంతా అక్కడ విరుక్కుపోవడం వల్లనే క్యావిటీ వస్తుందండి. క్యావిటీ రావడానికి అక్కడ ఏదైనా ఫుడ్ మెటీరియల్ అక్కడ స్టక్ అయిపోతేనే అక్కడ క్యావిటీ రావడం అనేది జరుగుతుందండి. సో పడుకునేటప్పుడు ఖచ్చితంగా అట్లీస్ట్ ఇఫ్ యూ కాంట్ బ్రష్ వీ హ్యావ్ టు గార్గిల్ అండ్ స్లీప్. అండ్ టూత్ బ్రషెస్కి వచ్చేసి దే ఆర్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూత్ బ్రషెస్. హ్యాస్ ఐ సెడ్, లైక్ యూ హ్యావ్ టు యూస్ ఎదర్ సాఫ్ట్ ఆర్ అల్ట్రా సాఫ్ట్ టూత్ బ్రష్. అండ్ అస్సలు రికమెండ్ చేయకూడదు హార్డ్ ఉన్న బ్రిజిల్స్ వాడకూడదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గట్టిగా ఉన్నది వాడాలి అని అనుకుంటూ ఉంటారు, అంత డిపాజిట్స్ పోతుందని. యాక్చువల్లీ అలా చేయడం వల్లనే మెయిన్గా సెన్సిటివిటీ అనేది వస్తుందండి. అండ్ టూత్ బ్రష్ ఏదో వన్స్ ఇన్ ఎ మంత్ చేంజ్ చేస్తే సరిపోతుంది, డిపెండింగ్ అపాన్ ద బ్రిజిల్స్. అదే నేను మీకు చెప్పాను, ఎక్కువగా ఫుడ్స్ పెట్టే వాళ్ళలో బ్రిజిల్స్ పాడైపోతాయి. డిపెండింగ్ అపాన్ ద బ్రిజిల్స్ వీ హ్యావ్ టు చేంజ్ ద బ్రష్, విచ్ ఈస్ we can change for 1 month and not required for every 15 days. We can change for 1 to 2 months is normally we can change. డాక్టర్, మరి చాలా మందికి మాట స్పష్టంగా రాదు, ఎందువల్ల అది? యూజువల్గా టంగ్
టంగ్కి అటాచ్మెంట్ ఉంటుంది కానీ నార్మల్గా మనకి ఎంత లెవెల్ అయితే ఉండాలో అలా కాకుండా అటాచ్మెంట్ అనేది కొంచెం ముందుగా ఉంటే వాళ్ళకి టంగ్ బయటికి పెట్టడానికి రాదు, మాట స్పష్టంగా రాదు. దాన్ని టంగ్ టై అంటామండి. అంటే యూజువల్గా ఉండే అటాచ్మెంట్ కంటే అబ్నార్మల్గా ఉంటుంది. ఇది మధ్యలో రావడం అలా జరగదండి, బై బర్త్ ఉంటుంది. ఇది యూజువల్ చిన్న పిల్లలలో మనం చూస్తూ ఉంటాం. సరిగా కొన్ని వర్డ్స్ మాత్రం వాళ్ళు పలకలేకపోతారు అండ్ తినేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి ఏంటంటే అటాచ్మెంట్ టంగ్ ఎక్కడి వరకు అయితే ఉండాలో యూజువల్గా మన అందరికీ ఉన్నట్టు కాకుండా కొంచెం ముందు వరకు ఉంటుందన్నమాట. టంగ్ టిప్ వరకు కానీ టంగ్ మధ్యల వరకు కానీ ఉంటుంది. యాక్చువల్లీ టంగ్ పోస్టీరియర్ వరకు ఉండాలి అటాచ్మెంట్. ఈ పిల్లలలో ఏంటిదంటే అటాచ్మెంట్ అనేది ఏదో మిడిల్లో కానీ ముందు వైపు కానీ ఉంటుంది. దాన్ని టంగ్ టై అంటామండి. దానికి తగ్గట్టుగా ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. ఎదర్ మనం మాన్యువల్గా చేయొచ్చు లేదా త్రూ లేజర్, మీకు చెప్పినట్టుగా లేజర్ త్రూ కూడా చేయొచ్చు. ఏ ట్రీట్మెంట్ అయినా కానీ అండి మన చిగులకు సంబంధించింది అన్నిటికీ 2 టైప్స్ ఉంటాయి. ఏదో మాన్యువల్ ఆర్ ఆల్టర్నేటివ్ ఇస్ ద లేజర్ టెక్నిక్ అండి, విచ్ ఇస్ వెరీ అడ్వాన్స్డ్. అండ్ మోస్ట్లీ పిల్లలలో లేజర్ చేస్తే ఇట్ విల్ బి లైక్ బెటర్. అంటే వాళ్ళకి ఇబ్బంది అనేది చాలా తక్కువగా ఉంటుందండి. స్వెల్లింగ్ రావడం ఇవన్నీ పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ ఫాస్ట్ ప్రొసీజర్. అంటే యూజువల్లీ అందరూ ఇబ్బంది పడేది ఎక్కువసేపు నోట్ తెరవడం అదంతా ఇబ్బందిగా ఉంటుంది కదండి, అదంతా లేకుండా మనకి దానికి లింగ్వల్ ఫ్రీనెక్టమీ అంటామండి. ఆ ప్రొసీజర్ వల్ల వాళ్ళకి రిలీఫ్ ఉంటుందండి. ఓకే, మరి డాక్టర్ ఏ ఏజ్ నుంచి వీళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు? ఏ ఏజ్లో అయినా చేయొచ్చు అండి. దీనికి పర్టికులర్ లిమిట్ అంటూ ఏది ఉండదు. ఏదో చిన్న పిల్లలలో కూడా మనం చేయొచ్చు. అంటే అట్లీస్ట్ దే హ్యావ్ టు బేర్ ద పెయిన్, లైక్ నాట్ విత్ ఇన్ లైక్ 1 to 2 years వరకు అయితే ఉండాలి. అంటే మాటలు రావడం స్టార్ట్ అయినాకనే మనకి ఇది అర్థమైపోతూ ఉంటుంది. స్టార్టింగ్లో వాళ్ళకి ఆబ్వియస్లీ కొన్ని వర్డ్స్ పలకడం రాదు, లైక్ 3 to 4 years వరకు. అది అప్పుడు మనకి తెలియదండి. ఆఫ్టర్ 5 to 6 years మనం ఇది నోటీస్ చేస్తాము. అండ్ నోటీస్ చేసిన వెంటనే మనం ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు. పర్టికులర్ ఏజ్ లిమిట్ అంటూ ఏది ఉండదండి. వీ కెన్ డూ లైక్ ఎనీ టైం. ఆ ట్రీట్మెంట్ చేశాక మరి సర్టెన్ ఫుడ్ ఏదైనా ఇదే తీసుకోవాలి అని ఏమైనా ఉంటుందా కొన్ని వీక్స్ వరకు? యా అంటే ఆ ట్రీట్మెంట్ చేశాక మనము హీల్ అవ్వడానికి స్టిచెస్ అనేది వేస్తామండి. ఏ ప్రొసీజర్ అయినా హ్యాస్ ఎ టోల్ అండర్ అనెస్థీషియానే జరుగుతుంది. అండ్ ఎలాంటి పెయిన్ ఉండదండి. ట్రీట్మెంట్ అయ్యేంత వరకు వాళ్ళకి ఎలాంటి పెయిన్ ఉండదు. ఫ్యూ మెడికేషన్ అండ్ ఫ్యూ ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఏదైనా కూడా కొంచెం అక్కడ తగలకుండా మటుకు చూసుకుంటే సరిపోతుందండి. డాక్టర్, మరి టొబాకో చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ యూజ్ చేస్తారు? అంటే పళ్ళు వాళ్ళకి పుచ్చిపోవడము, బ్యాడ్ స్మెల్ రావడము, ఇటువంటి చాలా కారణాలు ఉంటాయి. టొబాకో అనగానే మళ్ళీ స్మోక్లెస్ టొబాకో ఉంటుందండి, స్మోకింగ్ ఉంటుంది. లైక్ స్మోక్లెస్ టొబాకో ఏంటంటే వాళ్ళు ఒక పర్టికులర్ ప్లేస్లోనే పెట్టుకుంటారు. ఏదో బుగ్గ వైపు కానీ ముందు వైపు కానీ పెట్టుకుంటూ ఉంటారు. మీరు వాళ్ళని గమనిస్తే చాలామంది ముందు పెట్టుకోవడం అలా ఉంటుంది కదా, వాళ్ళకి చిగురు అనేది చాలా కిందికి జారిపోతుందండి. యూజువల్గా అయితే ఎంత లెవెల్కి అయితే ఉండాలో ఆ లెవెల్ కంటే కిందికి జారిపోతూ ఉంటుంది. అండ్ మెయిన్గా వీళ్ళకి ఎలాంటి ప్రొసీజర్స్ చేసినా మీకు ఇంతకుముందు చెప్పాను, చిగురు కిందికి జారిపోతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది. అండ్ వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ చేసినా అది సక్సెస్ఫుల్ అవ్వదండి అన్లెస్ మనము అది డిస్కంటిన్యూ చేస్తే కనుక తప్ప తగ్గదు అండి. మోస్ట్గా వచ్చేది ఏంటంటే చిగుళ్ళు కిందికి జారిపోవడం జరుగుతుంది అండ్ స్టెయిన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, లైక్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. అండ్ క్లీనింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి చాలా సెన్సిటివిటీ అనేది ఎక్కువ వస్తుందండి. అంటే నాన్ బేరబుల్ సెన్సిటివిటీ ఉంటుంది. మెయిన్గా సెన్సిటివిటీ రావడం, స్టెయిన్స్ ఎక్కువ అయిపోవడం, బ్యాడ్ బ్రీత్ రావడం అండ్ చిగుళ్ళు కిందికి జారిపోవడం వల్ల. అండ్ మెయిన్ స్మోక్లెస్ టొబాకో వల్ల మెయిన్గా వచ్చేది ఏంటంటే ఓరల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి, విచ్ ఈస్ లైక్ అందరికీ తెలుసు బట్ అది నెగ్లెక్ట్ అయిపోతూ ఉంటుందండి. అండ్ స్మోకింగ్ కంటే అంటే స్మోక్లెస్ టొబాకో వల్ల ఓరల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ వెరీ మోర్ వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ ద స్మోకింగ్ వల్ల దానికంటే. అంటే అది ఎలా మనం నోటీస్ చేయగలము అంటే యూజువల్గా కొందరికి స్మోక్లెస్ టొబాకో తీసుకునే వాళ్ళల్లో మెయిన్గా వచ్చే కంప్లైంట్ ఏంటంటే అండి, వాళ్ళకి ఏదైనా కొంచెం స్పైసీగా తిన్నా వాళ్ళు తట్టుకోలేరండి, బాగా కారం అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొందరికి ఏంటంటే మౌత్ ఓపెనింగ్ తక్కువైపోతూ ఉంటుంది, యూజువల్గా మౌత్ తినలేరు, జా పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ మెయిన్గా వాళ్ళు అసలు స్పైసీ ఫుడ్ తినడం అవ్వదు అండ్ నోరు చాలా ఫ్రీక్వెంట్గా డ్రై అయిపోతూ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి. ఎందుకంటే అది ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్. అంటే ఇట్ మే లీడ్ టు ద క్యాన్సర్, ఇట్ విల్ లీడ్ టు ద ప్రీ క్యాన్సర్ స్టేజ్ అనేది ఉంటుందండి. దానివల్ల అది అవ్వకుండా మనం స్టాప్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అండ్ మెయిన్ థింగ్ ఏ ట్రీట్మెంట్ చేయాలన్నా ఇది డిస్కంటిన్యూ చేస్తేనే దాని రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. డాక్టర్, మరి చాలా మందికి క్యావిటీ ఉండదు కానీ పస్ ఎందుకు వస్తూ ఉంటుంది? వారికి ఎటువంటి ట్రీట్మెంట్? కొన్నిసార్లు మనకి టీత్ హెల్తీగా కనిపిస్తూ ఉంటుంది, కాకపోతే పేషెంట్స్ అంటారు అక్కడ నుంచి చీము రావడం జరుగుతుంది, స్మెల్ వస్తుంది అని అంటారండి.
మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే పన్ను చుట్టూరుగా లోపల వైపు మనకి బోన్ సపోర్ట్ అనేది ఉంటుందండి. ఆ బోన్ చుట్టూ పెరిడాంటల్ లిగమెంట్ అనేది ఉంటుంది. చిగురులో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యూజువల్లీ మనం నేను మీకు చెప్పినట్టుగా ఇంతకుముందు చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తే చిగురు ట్రీట్మెంట్ చేస్తామండి. కొన్నిసార్లు ఏంటంటే ఇన్ఫెక్షన్ పెరిడాంటల్ లిగమెంట్ విచ్ ఏదైతే పన్ను చుట్టూరుగా ఉంటుందో అక్కడ ఇన్ఫెక్షన్ రావడం వలన దాని రిఫ్లెక్షన్ అనేది మనకి గమ్స్ పైన కనిపిస్తుంది. టీత్ చూడడానికి చాలా హెల్తీగా ఉంటుంది, బట్ పస్ ఉంటుంది అండ్ టీత్ మొబిలిటీ ఉంటుంది, అంటే కొంచెం పన్ను ఊగడం ఉంటుంది. ఎప్పుడైనా పస్ వచ్చింది, అక్కడ టీత్ హెల్తీగా ఉంది, క్యావిటీ లేదు, డికే లేదు, పస్ ఉంది, పస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ టీత్ మొబైల్ ఉంటుందండి. 100% మొబిలిటీ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ పస్ వస్తుంది. అక్కడ పెరిడాంటల్ లిగమెంట్ అనేది అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు, అంటే పన్ను చుట్టూరుగా బోన్ చుట్టూరుగా ఉండేది పెరిడాంటల్ లిగమెంట్ అంటామండి. అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు దాని రిఫ్లెక్షన్ అనేది ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయినప్పుడు బయటికి పస్సు రావడం అనేది జరుగుతుంది. అప్పుడు టీత్ కొంచెం లూజ్ అవ్వడం, పస్సు రావడం జరుగుతుంది. అప్పుడు బ్యాడ్ బ్రీత్ అలా కూడా వస్తూ ఉంటుందండి. అండ్ అప్పుడు మనం చేయాల్సిన ట్రీట్మెంట్ రూట్ కెనాలే చేయాల్సి వస్తుందండి. దానికి మళ్ళీ చిగురు ట్రీట్మెంట్కి సంబంధం లేదండి. అంటే దానికి సివియారిటీ పట్టి ఉంటుందండి. కొన్నిసార్లు ఓన్లీ రూట్ కెనాల్ చేస్తే మటుకు ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆటోమేటిక్గా తక్కువైపోతుంది, పస్ అనేది తగ్గిపోతుందండి. మనం రూట్ కెనాల్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే పస్ అనేది ఆటోమేటికల్గా అది డ్రైన్ అయిపోతుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ మరీ ఎక్కువ ఉంది, డ్యామేజ్ ఎక్కువైంది అన్నప్పుడు కంప్లీట్గా చుట్టూరుగా ఉన్న బోన్ కూడా ఇన్వాల్వ్ అయిపోతుందండి. అప్పుడు మనం రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ చిగురు ట్రీట్మెంట్ కూడా చేయాల్సి వస్తుందండి. అంటే ఈ పస రావడం అనేది సర్టెన్ ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా డాక్టర్? అంటే అదే చెప్పాను కదండి, ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎప్పుడైనా రావచ్చు. కానీ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు పన్నుకి మధ్యలో మెయిన్గా ఫుడ్ లాడ్జ్ అందరూ చెప్తూ ఉంటారు, ఇక్కడ ఏదో విరుక్కుపోయింది, దానివల్ల ఒకటే చోటు నుంచి బ్లడ్ వస్తుందండి, మిగతా ఏ చోట రాకుండా ఒకటే చోటు నుంచి వస్తుంది. సో పన్నుకి మధ్యలో ఫుడ్ విరుక్కుపోయినప్పుడు అక్కడ గమ్స్ ఉంటాయి కదండి, అక్కడ పన్నుకి ఉన్న గమ్ అనేది చిగురు అనేది వాస్తుంది. అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ కిందికి వెళ్ళిపోయి అప్పుడు పెరిడాంటల్ లిగమెంట్ ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు పస్ రావడం, టూత్ మొబిలిటీ ఉండడం జరుగుతుంది. అండ్ ఇది ఏ ఏజ్లో అయినా జరగవచ్చు అండి. అంటే యూజువల్ చిన్నపిల్లలలో కూడా కనిపిస్తుంది. పర్టికులర్ ఏజ్ లిమిట్ అనేది ఉండదండి. మన ఓరల్ హైజీన్ని బట్టి ఒకవేళ ఫుడ్ లాడ్జ్మెంట్ అయ్యి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఏ ఏజ్లో అయినా మనం ఇది చూడగలం. ఒకవేళ చిన్నపిల్లలకి వస్తే వాళ్ళకి మరి ట్రీట్మెంట్ ఆ ఏజ్లో చేయొచ్చు? చేయొచ్చు. మనము ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయితే అడల్ట్స్లో చేస్తే దాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటామండి. ఏదో చిన్నపిల్లలలో దాన్ని పల్పెక్టమీ అంటాం. అంటే డెసిడియస్ టీత్కి చేస్తే పాల పళ్ళకి చేసే ట్రీట్మెంట్ని పల్పెక్టమీ అంటాము. పర్మనెంట్ టీత్కి చేసే, అంటే పళ్ళు ఊడిపోయి వస్తాయి కదండి, ఆ పర్మనెంట్ టీత్కి చేస్తే రూట్ కెనాల్ అంటాం. పాల పళ్ళలో చేసే ట్రీట్మెంట్ని పల్పెక్టమీ అంటాం. ప్రొసీజర్ సేమ్, బట్ కాకపోతే డిఫరెంట్ నేమ్స్. చిన్నపిల్లలు మరి ఆ పెయిన్ని బేర్ చేయగలరా? మేము మేనేజ్ చేసి ఆబ్వియస్లీ చేస్తామండి. ఇంజెక్షన్ ఇచ్చి, లైక్ ఎప్పుడైనా ఇంజెక్షన్ ఇచ్చినా అక్కడ మొత్తం నమ్నెస్ వచ్చేసిందండి. అంటే మనం ఏ ట్రీట్మెంట్ చేసినా వాళ్ళకి ఏమీ తెలియదు, అనెస్థీషియాలోనే చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ గివింగ్ అస్ ఎ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో చూసారు కదండి, ఇది వాటి వైద్య వేదిక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మరో మంచి అంశంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.